ఈ వీడియో అయితే ఓటింగ్ అనాలిసిస్ అయితే ఉండబోతుంది. లైవ్లో అయితే ఒక అప్డేట్ అయితే జరుగుతుంది అనమాట. ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అర్జున్ అంబాటి అండ్ అమర్ అయితే ఎంటర్ అయ్యారు. మీరు వెళ్ళి చెక్ చేసేకైతే ప్రయత్నించండి. ఈ సీజన్లో మీకు ఎవరెవరు విన్ కావాలనుకుంటారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ అయితే చేసే ప్రయత్నించండి. ఎందుకంటే లైక్స్ ఎవరికి ఎక్కువ వస్తే అప్పుడే అర్థమవుతుంది కదా ఈ సీజన్ ఎవరో విన్నారు అనేది. ఈ వీడియోకి అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే వాళ్ళు మాకు ఏమవుతుందంటే మా వీడియో అయితే కొంచెం అందరికీ వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. కొంతమందికి మీలాంటి క్రియేటర్స్కి అయితే చాలా రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళు కొంచెం ఏమైనా మా నుంచి నేర్చుకుంటారు. సో అందుకని షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఓటింగ్ రేస్లో ఫస్ట్ ప్లేస్ అయితే అప్పటికి ఫస్ట్ వీక్ నుంచి తనుజ గారు అయితే ఉన్నారనమాట. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా లైవ్ అప్డేట్లో ఏంటంటే ఈ గేమ్ అయితే తను ఒకటే అర్థం చేసుకొని ఆడుతుందనమాట. దొంగ టాస్క్ కరెక్ట్గా మాధురి గారు అయితే ఎవరైతే కరెక్ట్గా ఎవరైనా పర్వాలేదని దొంగగానే ఆడుతుందనమాట. అదైతే కరెక్ట్. తనకి ఓటింగ్ పడే ఛాన్స్ ఎందుకు ఉందంటే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. తన ఓట్లు పడుతుంటాయి, దివ్యానిక్ దగ్గరికి పడతాయి, బట్ తనుజ గారికి పడుతున్నాయి ఓట్లు. బట్ తనకైతే సీరియల్ ఫ్యాన్స్ కావచ్చు, స్టార్మా వీళ్ళంతా కలిసి తనకి ఓట్ అయితే చాలా బాగా ఇస్తున్నారనమాట. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడనమాట. కళ్యాణ్ ఎందుకున్నాడంటే ఎప్పుడైతే తనుజ ఆ నామినేషన్స్ లేదో కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడనమాట. ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఎందుకంటే తను ఫస్ట్ 2-3 వీక్స్ అయితే ఏం లేదనమాట. థర్డ్ వీక్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే ఆ టాస్క్లు బాగా ఆడడం ఇవన్నీ అయితే చేశారు కదా. నెక్స్ట్ 5th వీక్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ తనుజ కాంబో గేమ్లు బాగా ఆడడం, మరియు 6th వీక్ అయితే క్యాప్టెన్సీ బాగా చేయడం ఇవన్నీ అయితే బాగా జరిగాయి అనమాట. ఈ వీక్ అయితే అంతగా లేదు గేమ్. తన వేషం బాగుంది, బట్ తను ఎంటర్టైన్ అయితే చేయలేకపోతున్నాడు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సంజన గారు తన ప్రొఫెషన్ గురించి మాట్లాడడం, కళ్యాణ్ గురించి మరియు తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఇవన్నీ అయితే పాజిటివ్ అయితే వస్తుందన్నమాట. పాజిటివ్ ఎపిసోడ్ అయితే పడుతుంది కళ్యాణ్కి. సో ఈజ్ ఆల్సో ఇన్ సేఫ్ జోన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అనమాట. ఇమాన్యుయల్ తగ్గిందని చెప్పలేము. ఎందుకంటే 6th వీక్ నుంచి నామినేషన్స్లో అయితే లేడు కదా. 6th వీక్ నుంచి నామినేషన్ లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సీజన్లు ఎవరికి లేదు. 6 వీక్స్ నామినేట్ లేకోకుండా డైరెక్ట్ వచ్చి నామినేషన్స్లో 3rd ప్లేస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఫస్ట్ 2 మాత్రమే కన్ఫర్మ్ అనమాట సేఫ్ జోన్. అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ దివ్య గారికి ఇమాన్యుయల్కి అయితే ఆల్మోస్ట్ సేమే పడుతున్నాయి ఓట్లు అయితే. సో ఓట్లు అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు బాండింగ్ అది అయిపోయింది కదా బర్నీ గారికి. వీళ్ళది అమ్మ కొడుకు బాండింగ్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఇది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎంటర్టైన్ అయితే చేస్తున్నాడు. ఈ వీక్ ఏం లేదు బట్ ఇమాన్యుయల్ నుంచినే ఈ వీక్ అంతా ఉంది. ఎందుకంటే తనే ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఈజ్ ఆల్సో ఇన్ సేఫ్ జోన్ ప్రస్తుతానికైతే. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ డే వరకు సంజన గారు 4th ప్లేస్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే దివ్యనికిత గారు అయితే వస్తున్నారు. ఎందుకంటే దివ్యనికిత గారు అందరితోనూ బాగా మాట్లాడుతున్నారు. సాయితో నామినేషన్ అయిపోయాక సాయితోనూ బాగా మాట్లాడుతున్నారు. సంజన గారిని క్వశ్చన్ చేయడం. ఎందుకంటే ఎలా అంటే ఇది తనుజ అండ్ సుమన్ అయితే డబ్బులు అయితే 1000 రూపాయలు ఇచ్చారు కదా బిగ్ బాస్. దాంట్లో కొంచెం దివ్యానిక్ దగ్గర అయితే ఇచ్చారనమాట వాళ్ళు. సో ఇక్కడ ఏమైందంటే సంజన గారికి తెలిసి మీరు దొంగగా ఆడటం ఇది నాకు నచ్చలేదంటే ఇక్కడ కౌంటర్ చాలా బాగా ఇస్తుంది అనమాట దివ్య గారు. ఎట్లా అంటే దివ్య గారు మీరు ఎగ్స్ టాస్క్లో దొంగతనం చేయడం అయితే కరెక్టా? ఇది దొంగతనం టాస్క్లో కాబట్టి దొంగతనం చేస్తాం, ఇదైతే కరెక్టే అనమాట. అదే దొంగతనం బిగ్ బాస్ లేదు, ఇది దొంగతనం బిగ్ బాస్ చేయొచ్చని ఇచ్చారు కాబట్టి సో కౌంటర్ అయితే బాగా వేశారు. బట్ బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి తన ఓట్లు చాలా బాగా పడతాయి అనమాట. ఇక్కడ షీ ఈజ్ ఆల్సో ఇన్ సేఫ్ జోన్. నెక్స్ట్ వచ్చేసరికి సంజన. ఈవిడైతే కంటెంట్ ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నంత కంటెంట్ అయితే లేదనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇన్ డేంజర్ జోన్. ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోసక్కర్లేదు. ఎందుకంటే
కళ్యాణ్ ప్రొఫెషన్ మాట్లాడడం కానీ, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం కానీ, కామనర్ వచ్చి సెలబ్రిటీ వెనకాల తిరుగుతున్నాడు అనడం కానీ, ఇదైతే చాలా బ్యాడ్ అనమాట. సో నెగిటివ్ ఎందుకంటే నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. తను 4th పొజిషన్లో 5th పొజిషన్లో ఉందంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ అనమాట. ఇమాన్యుయల్ బాండింగ్ ఉంది కాబట్టి తను ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఓట్స్ తిరిగి పడుతున్నాయి. కళ్యాణ్ని ఇదంతా ఆవిడ ఏమనుకుంటున్నారంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ తగ్గిపోయింది. ఎందుకంటే కంటెంట్ తగ్గిపోయింది, ఫస్ట్ 2 వీక్స్ చేసినట్లు లేదు. సో తను కంటెంట్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంది, బట్ అది అయితే నెగిటివ్గా పోతుంది అనమాట. సో షీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ పైన ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి. ఆల్మోస్ట్ లాస్ట్ 4 మెంబర్స్కి ఫుల్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఒక లైన్లో పడుతున్నాయి అనమాట ఓట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి గారు అయితే ఉన్నారనమాట. రీతు చౌదరి గారు ఏంటంటే ఇక్కడ డేంజర్ జోన్లో ఉంటారు అనుకుంటే ఈ వీక్, ఎందుకంటే డిమాండ్ పవన్ లేడు కాబట్టి తన ఓట్స్ అయితే తినకు పడుతున్నాయి అనమాట. రీతు చౌదరి గారు ఎందుకంటే తనతో బాండింగ్ విడిచిపెట్టారు డిమాండ్ పవన్తో, గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు ఈ ఎంటర్టైనింగ్ దాంట్లో. సుమన్ అన్నతో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వీళ్ళ గేమ్ లేకపోయి వాళ్ళ టీంకి ఆడడం, వాళ్ళ టీం లేకపోయి వీళ్ళకి ఆడడం, దొంగతనం కోసం ఏమైనా చేద్దాం, ఏదైనా ఎరుగుబడి చేద్దామని ట్రై చేస్తున్నారు, అవుతుంది అక్కడ. బట్ ఓట్లు అయితే పడలేదన్నమాట. ఆడియన్స్ బిగ్ బాస్ ఎవరైతే బిగ్ బాస్ లెక్క చూస్తారో వాళ్ళకైతేనే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ 3 ఉన్నారు కదా. నెక్స్ట్ రాము రాథోడ్ అయితే ఉన్నారు. లీస్ట్ 3 ఎవరెవరంటే రాము రాథోడ్, రమ్య, అలాగే చిట్టి పికల్స్, రమ్య అండ్ సాయి ఉన్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు రాము రాథోడ్ ఏంటంటే దీనికి ఏంటంటే ఫుటేజ్ 1 అవర్ ఫుటేజ్లో ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఫుటేజ్ కూడా పడట్లేదు. తిను గేమ్ బాగా ఆడుతున్నాడు. బట్ వీరు తనుజ అయితే ఎక్కడో వన్ సైడ్గా తిని టార్గెట్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. సో అదైతే మైండ్లో పెట్టుకొని రాము అయితే చాలా మంచి కంటెస్టెంట్, ఎందుకంటే చాలా బాగా ఆడతాడు. బట్ తను ఎందుకో సోలో గేమ్ ఆడుతూ సేఫ్ ఆడుతున్నాడేమో మళ్ళీ అనిపిస్తుంది నాకైతే. సో హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. నెక్స్ట్ వచ్చేసరికి అలాగే చిట్టి పికల్స్, రమ్య అనమాట. ఈవిడేంటంటే రాగా తనుజ గారిని టార్గెట్ చేయడం కావచ్చు, రాగానే తనుజ గారిని నామినేట్ చేయడం కావచ్చు, డైరెక్ట్ టార్గెట్ చేయడం కావచ్చు, మాకు మీద మాట్లాడడం కావచ్చు ర్యాష్గా. సో ఇదైతే చాలా వర్కౌట్ అయింది. మీరు అనుకోవచ్చు తన నుంచి నేను నెగిటివ్ అనుకోని, బట్ అట్లా లేదు. ఎందుకంటే తనుజ హేటర్స్ కూడా తినకైతే ఓటు వేస్తున్నారనమాట. రమ్య గారికి అయితే పాయింట్లు బాగానే మాట్లాడుతున్నారు, బట్ కళ్యాణ్ గురించి తన గురించి మాట్లాడడం కానీ బ్యాడ్గా బ్యాక్ బిచ్చడం అనడం, వీళ్ళు సాయిని ఏంటంటే వీళ్ళే బాండింగ్స్ అంటూ వీళ్ళే బాండింగ్స్ చేసుకుంటున్నారు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి అయితే ఆయిషాతో కావచ్చు, మరియు ఏమంటారు తన పేరేంటి నిఖిల్, సాయి ఆయిషా నిఖిల్తో కావచ్చు, రమ్య సుమన్ గారితో కావచ్చు. సుమన్ గారు అన్నంత మాత్రాన బాండింగ్ లేదని కాదు, బాండింగ్ అయితే ఉంది, అది అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరూ అయితే మోస్ట్ ఎలిమినేట్ అయితే ఛాన్స్ అయితే జాస్తి ఉందన్నమాట. సాయి గారు అయితే 99.999% అయితే ఉందన్నమాట. ఎందుకంటే తిన ఏంటంటే 6,000 ఓటర్స్తో వచ్చాడనమాట హౌస్లోకి. గేమ్ అంతా బాగా ఆడుతున్నాడు ఫస్ట్ 2 వీక్స్. బట్ ఏంటంటే అదేమవుతుందంటే వీళ్ళు ఏమంటే ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ ఉందో వాళ్ళకే ట్రై చేస్తున్నారనమాట వాళ్ళని తగ్గించడానికి. బట్ అది అవ్వదు. అది ఫస్ట్ 5 వీక్స్ చూసి వీళ్ళు ఆడుతున్నది ఇదేనా అనిపిస్తుంది. సో సాయి అయితే ఎలిమినేట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఓట్లు అయితే వేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఏంటి అనమాట. నెక్స్ట్ వీడియో కోసం షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వలన మా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి మీలాంటి క్రియేటర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా కంటెంట్ ఎంత వాళ్ళకి నచ్చుతుందని కోరుతున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే, బాయ్.